హలో ఎవరన్ అఖండ 2 ఈ సినిమాకి వచ్చిన నిబంధనలు నాకు తెలిసి ఏ సినిమాకి రాలేవని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. రీసెంట్ టైమ్స్లో నిన్న రిలీజ్ అయినంత వరకు, నిన్న ప్రీమియర్స్ రిలీజ్ అయిన అర్ధగంట వరకు కూడా సినిమా ఆగిపోయింది, ప్రీమియర్స్ ఆగిపోయినాయి అని చెప్పేసి చాలా న్యూస్లు సర్క్యులేట్ చేశారు, చాలా నెగిటివిటీ అయితే సర్క్యులేట్ చేశారు. ఎవరికి కూడా నమ్మకాలు లేవు. ఆ నమ్మకం లేకపోవడం వల్ల చాలామంది టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. సినిమా రిలీజ్ అయితే లేదన్న కాడికి ప్రీమియర్ షోలు బుక్ అయినాయి, అనుకున్న దానికన్నా మంచిగా బుక్ అయినాయి. కానీ ఈ కన్ఫ్యూజన్ వల్ల అయితే మాత్రం చాలామంది బుక్ కూడా చేసుకోలేదు. అన్ని ఇబ్బందులు అయితే ఫైనల్గా సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏ రేంజ్ హిట్ అయినది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రివ్యూ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి శ్రీను బాలకృష్ణ అనేటకల్లా మన మైండ్ల కింద తీసేయాల్సింది ఏంటంటే లాజిక్లు మ్యాజిక్లు, ఈ రెండు ఫస్ట్ మన మైండ్ల కింద తీసేయాలి. ఈ రెండు కనుక పెట్టుకొని కనుక మనం సినిమాకి పోతే మనకి అది వర్కౌట్ కాదు చాలామందికి. అది మెయిన్ వీళ్ళ కాంబినేషన్, బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో గత 3 సినిమాలు చూస్తే సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఈ అఖండ 2 కావచ్చు, ఏ దానికి లాజిక్ ఉండదు, ఓన్లీ మ్యాజిక్లే. స్క్రీన్ ముందు కూర్చొని ఎంత ఎంజాయ్ చేస్తావో అంత ఎంజాయ్ చేయాలి. యాక్షన్ సీన్స్ అంటావా, బోయపాటి గారు టేకింగ్ అంటావా, బాలయ్యబాబు గారు ప్రెజెన్స్ అంటావా, బాలయ్యబాబు గారు లుక్ అంటావా, నువ్వు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తే ఆ రేంజ్లో ఎంజాయ్ ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్, వీళ్ళ కాంబినేషన్కే సపరేట్ క్రేజ్ ఉంది. మనం ఎన్ని సినిమాలు చూసుకున్నా సరే కూడా ఒక హీరోకి ఒక డైరెక్టర్ కాంబినేషన్ అనేది వీళ్ళకున్నంత రీసెంట్ టైమ్స్లో ఎవరికి లేదు. ఆ రేంజ్ కాంబినేషన్ అయితే వీళ్ళకు ఉంది. ఇంకా అఖండ 2 విషయానికి వస్తే అఖండ 2 ఫ్యామిలీ ఎమోషన్, ఇంకా మదర్ తల్లి కొడుకు సెంటిమెంటు, శివుడి సీన్లు వచ్చిన ప్రతిసారి పూనకలతో పోతారు. ఒక్కొక్కరు సీట్లో కూర్చున్నట్టు సీట్లో కూర్చోడు. శివుడు సీన్ వచ్చిన ప్రతిసారి నేను చెప్తున్నా కదా, ఎవరైతే దైవతాన్ని నమ్ముతారో, ఎవరైతే హిందూ ధర్మాన్ని నమ్ముతారో, ఎవరైతే శివుని నమ్ముతారో వాళ్ళందరికైతే మాత్రం ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నరుడు అనేటువంటి శివుడు అనేటువంటి నరుడై వస్తే ఎట్లుంటుంది అన్నది ఈ అఖండ 2లో చూపించింది బాలకృష్ణ గారు. నిజంగా అసలు బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే అఘోర గెటప్లో శివుడు కనుక బాలయ్య బాబులోకి పోతే ఆ అవుట్పుట్ ఎట్లుంటుంది, ఆ రేంజ్ ఎట్లుంటుంది, ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అన్నది బాలయ్య బాబు గారు అయితే మాత్రం అసలు చింపు వదిలిపెట్టేసారు. పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. ఆ శివుని సీన్లో వచ్చిన ప్రతిసారి అయితే మాత్రం నేను సినిమాలో చెప్తున్నా, మీకు ఎక్కువ నేను మీరు ఏదైతే డబ్బులు పెట్టిరో, ఏదైతే టికెట్ కొన్నారో ఆ టికెట్ ఇంటర్వ్యూలో బాలయ్య బాబు ఎంటర్ అవుతాడు. ఆ అఘోర గెటప్ బాలయ్య బాబు గారు అఖండ వాళ్ళు ఎట్లా అవుతుందో సేమ్ అఖండ 2లో కూడా అట్లనే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ఉంటుంది శివుని ట్రాన్స్ అనేది ఎట్లుంటుంది అన్నది. అసలు దానికోసం ఎన్ని చెప్పినా బోయపాటి గారి సీన్ కావచ్చు, బాలకృష్ణ గారికి కావచ్చు, తమనకు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువనే. ఆ సీన్లకైతే పిచ్చెక్కిపోతారు, పూనకలతో పోతారు. బాలయ్య బాబు గారు దానిలోనే ఆ శివుడు వచ్చిపోతున్నప్పుడు నరసింహుడు అవతారం చూపిస్తాడు, ఆ హనుమంతుడు బలాన్ని చూపిస్తాడు, శివుని తాండవం చూపిస్తాడు. ఈ సీన్లు వచ్చిన ప్రతిసారి సీట్లు కదులుతాయి, గుండెలు అదురుతాయి, పూనకాలు ఎట్లా వస్తాయంటే ఫ్యాన్స్కి ఆ రేంజ్. నేను చెప్తాను లిటరల్గా, నేను చెప్పినా కదా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి బాలయ్య బాబు గారు ఆ త్రిశూలాన్ని అయితే మాత్రం నాకు తెలిసి ఈ సినిమా అఖండ త్రిశూలం అని పెట్టేది, అఖండ తాండవం కన్నా. ఆ సినిమా మొత్తం త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలాన్ని ఏ రేంజ్లో ఉపయోగించాలో, ఎంత ఉపయోగించాలో బోయపాటి సీన్కి తెలిసినట్టు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇంకా లాజికల్తో చూడదు అది. ఇంకా శివుడు అనేటోడు త్రిశూలం వాడితే ఎట్లుంటుందో అది బాలయ్య బాబు వాడి చూపించింది ఈ సినిమాలో. ఇంకా తమన్ గురించి అంటారా, ఈ బాలయ్య బాబు గారికి వాళ్ళ కాంబినేషన్ కనుక లాస్ట్ 5 మూవీస్ కనుక చూస్తే అన్ని సూపర్ డూపర్ హిట్. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి హీరో కూడా ఈ ట్రాక్ రికార్డ్ లేదు, అది వీళ్ళిద్దరికీ ఉంది. మళ్ళీ బోయపాటి గారికి బాలకృష్ణ గారికి ఏదైతే ట్రాక్ రికార్డ్ ఉందో సేమ్ ట్రాక్ రికార్డ్ తమన్తోనూ కూడా ఉంది. తమన్ కూడా అసలు కొత్త సౌండింగ్ అనేది అసలు వేరే ట్రాన్స్లు ఉంటుంది మొత్తం. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, బాలయ్యబాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా వాళ్ళకైతే మాత్రం మనం ఎన్ని చెప్పినా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మొత్తం అన్నీ తక్కువనే. బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఒక తల్లికి ఒక కొడుకుకి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్ అయితే ఇంకా పీక్స్. అది స్టోరీ అయితే మీ రొటీన్ స్టోరీ, పెద్దగా ఏముండదు స్టోరీలో. మీరు తలలో బాదుకొని ఆలోచించాల్సిన ఇదైతే ఏమి ఉండదు ఈ సినిమాలో ఉన్నది క్లారిటీ ఒకటే. 2 క్యారెక్టర్లు ఉంటాయి. బాలకృష్ణ గారి ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి. ఆ ఫస్ట్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఏముండదు. నార్మల్గానే మనం అఖండ వాళ్ళు ఉన్నట్టే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ చైనా స్టోరీ మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు క్లియర్గా అర్థం కానికే. ఎవరైతే చైనాకి సంబంధించిన వెళ్ళిన ఎవరైతే ఉన్నాడో వాడి కొడుకు ఇండియా మన భారతదేశం వల్ల, మన భారతీయుల వల్ల చచ్చిపోతాడు. ఆడు చేసిన చెత్త పనికి ఆడు చచ్చిపోతాడు. దానికి ప్రతీకారంగా ఆడు భారతీయులని ఎట్లన్నా భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి ఆ చైనా వాడు అనుకుంటాడు. ఆ చైనా వాడు ఏదైతే అనుకుంటాడో దానికి కొంతమంది మన ఇండియాలోకించే కొంతమందిని తీసుకొని వాళ్ళని భారతదేశంలో పెట్టి భారతదేశాన్ని దేవుడు లేడని చెప్పి నమ్మించి ఎట్లన్నా భారతదేశాన్ని ముక్కలుగా చేసి ప్రజలను చంపాలని చెప్పి ఆ టార్గెట్ విషప్రయోగం చేస్తాడు ప్రజలకి.
క్లియర్ ప్రజలకు విషప్రయోగం చేసి భారతదేశ ప్రజలందరూ చంపాలని చెప్పి ఆ టార్గెట్ అదే. దానిలోకించి ప్రజల్ని ఎట్లా కాపాడాలి, ఏదైతే ప్రజలకి అంటే ఈ సైంటిస్టులు ఆ చచ్చిపోతున్న ప్రజలను కాపాడడానికి మందు కనిపెట్టడానికి ఇవన్నీ ఉంటాయి, సీన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ అఘోరా వచ్చిన తర్వాతనే సినిమాకి అనేది లిఫ్ట్ అయితే జరుగుతుంది. ముందు దానికన్నా ఈ జాజికాయ పాట ఇవన్నీ జస్ట్ అంటే డైరెక్ట్ స్టోరీ లేకపోతే బాగుండదు కాబట్టి ముంగట ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈ పాట జస్ట్ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. ఫస్ట్ బాలకృష్ణది కావచ్చు, ఆయన కొన్ని ఎక్కువ యాక్షన్ సీన్స్ కన్నా ఎక్కువ మాటలు ఉన్నాయి ఈ సినిమాలో, ఎక్కువ కొంచెం లెంత్. అఖండ 1తో పోల్చుకుంటే అఖండ 2 అంటే అఖండ 1 చూసిన తర్వాత అఖండ 2ని సీక్వెల్ చేయాలంటే చాలా కష్టమైన పని అది. ఆ కష్టమైన పనిని బోయపాటి గారు కొంచెం కష్టంగానే చేశారు అనిపించింది ఈ సినిమాలో నిజంగా. ఎందుకంటే అఖండ 1లో చూసినంత ఇది అఖండ 2లో కొంచెం నాకు తగ్గినట్టు అనిపించింది. అఖండ 1 గ్రేట్ అనిపించింది అఖండ 2 కన్నా. బట్ డిసప్పాయింట్ అయితే కాదు. ఈ శివుని విషయంలో కావచ్చు, ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ విషయంలో కావచ్చు, ఎమోషన్స్ విషయంలో కావచ్చు చాలా గట్టిగా ఉంది. బట్ అఖండ 1తో కనుక పోల్చుకుంటే అఖండ 2 స్టోరీ కొంచెం వీక్ అనే అనిపిస్తుంది. ఈ డైలాగులు కూడా అనుకున్నంత రేంజ్లో అయితే హైలైట్ కాలే. డైలాగులు ఉన్నాయి, డైలాగులు ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ అఖండ 1ను ఊహించుకొని కనుక పోతే మాత్రం చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే పూనకాలు వస్తాయి ఖచ్చితంగా. శివుని నమ్మేటోళ్ళు, ఒక శివుని నమ్మేటోళ్ళు, హిందూ ధర్మాన్ని నమ్మేటోళ్ళు, దైవత్వాన్ని నమ్మేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా వాళ్ళకి తక్కువనే. సినిమా అయితే అసలు అల్టిమేట్ ఉంది సినిమా. ఇంకా బాలయ్యబాబు గారే మామూలుగానే యాక్షన్ హీరో కనుక ఇటువంటి శివుని రూపం కనుక దొరికితే అది ఆ యాక్షన్ ఏ రేంజ్కి పోతుంది అన్నది మీరు ఊహించుకోండి. బాలయ్యబాబు గారి స్క్రీన్ మీద ఉన్నంతసేపు అసలు కళ్ళు కూడా ముయ్యలేం మనం. అసలు ఎక్కువ ఎట్లా చెప్పాలి కూడా అర్థమవుతలేదు నాకు. ఆ సౌండ్కి, ఆ బాలయ్యబాబు గారి ప్రెజెన్స్కి, బోయపాటి టేకింగ్కి, అది ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే కూడా బాలయ్యబాబు ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకి ఫుల్ మీల్స్ అని చెప్తాను నేను. వాళ్ళు తడిగడ్డ వేసుకొని వండుకోవచ్చు. ఇంక ఈ సినిమా రికార్డులు ఎంత కొడుతుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది, ఎంత రికార్డులు కొడుతుంది, ఎంత షేక్ చేస్తుంది, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఇంకో వేరే వీడియోలో మాట్లాడుకుందాం. బట్ సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. హిందూ ధర్మాన్ని నమ్మేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. హిందూ ధర్మాన్ని నమ్మేటోళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. స్టోరీ అయితే మాత్రం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, రొటీన్ స్టోరీనే ఉంది. బట్ బోయపాటి గారి టేకింగ్ యాడ్ చేసి, తమన్ మ్యూజిక్ యాడ్ చేస్తే, బాలయ్యబాబు గారు ఎలివేషన్స్ యాడ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. ఎలివేషన్స్ అయితే మాత్రం పిచ్చకపోతారు, పూనకలతో పోతారు ఒక్కొక్కడు. ఏం ఎలివేషన్స్! ఆ త్రిశూలం సీన్స్ అయితే మాత్రం అమ్మ మైండ్లోకి వదలవు ఇప్పటికీ నాకు. ఆ త్రిశూలం సీన్స్ ఇట్లా కళ్ళ ముందు ఆ త్రిశూలం అట్లా తిరుగుతుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు సినిమాకి. ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఆ రేంజ్లో ఉంది సినిమాలో. ఫ్యామిలీ ఎమోషన్, దైవభక్తి, దైవంశం, ఇక ఒక దైవ సంబోధుడు కనుక యుద్ధం చేస్తే ఎట్లుంటుంది అన్నది బాలకృష్ణ గారి ఆ రేంజ్లో ఉంది సినిమా. అఖండ 1తోనైతే మాత్రం కంపేర్ చేసుకోకూరి. అఖండ 1 స్టోరీని ఉంది, బట్ కాన్సెప్ట్ వేరు. స్టోరీ ఒకటే, ఫస్ట్ హాఫ్ అక్కడ ఎట్లా ఉంటుంది, ఇక్కడ అట్లనే ఉంటుంది, సెకండ్ హాఫ్ అక్కడ ఎట్లా ఉంటుంది, అగోర్ ఎంట్రీ కూడా అట్లనే ఉంటుంది. బట్ కాన్సెప్ట్ వేరి, ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. అక్కడ కుదిరినంత గ్రాండ్ హైలైటెడ్ డైలాగ్స్ కానీ, గ్రాండ్ బీజిఎం కానీ ఇక్కడ కుదరలేదు. బట్ డిసప్పాయింట్ అయితే మాత్రం గారు. ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. బాలయ్యబాబు ఫ్యాన్స్ అయితే ఇంకా చింపేసుకున్నాడు అంతే. జై హింద్.